జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన గతంలో కడపకు ఎన్నోసార్లు వెళ్లినా ఈసారి వెళ్లేది మాత్రం అధికారిక కార్యక్రమం కోసం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైం కడప గడపకు చేరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తొలిసారిగా జగన్ ఇలాఖాలో అధికార హోదాతో రావడంతో రాజకీయంగా అంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా కడప ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అక్కడ నుంచి ఆయన కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ జిల్లాలోని జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తుంది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండటంతో అధికార యాంత్రాంగం పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమాన జనం భారీగా తరలి వస్తుందని అంచనాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్లి వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హోదాలో ఆయన కడపలో వైసీపీ జగన్ పై ఏ విధమైన విమర్శలు చేస్తారన్న చర్చ సాగుతుంది. అయితే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి విద్య గురించి ఎక్కువగా పవన్ చెబుతారని అంటున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం వైఫల్యాలను ఆయన ప్రస్తావించే అవకాశాలైతే ఉన్నాయి. మరోవైపు జగన్ ఇలాకాలో పవన్ అధికారిక హోదాలో కాలు పెట్టడమే అతిపెద్ద సంచలనం కాబట్టి ఆ రోజున అందరి చూపు కడప వైపే ఉంటుందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున బాపట్లలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొంటారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా వేరే చోట అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుందని అంటున్నారు. దాంతో విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అన్నది కూడా తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.